మా అమ్మకి కాల్ చేసి, "అమ్మ నేను ఇక్కడ ఉండను. నన్ను తీసుకెళ్ళిపో" అని అన్నాను. సో, అయితే జరిగిందంతా చెప్పాను. అసలు నన్ను ఈవిడ కనిందా, పెంచిందా, అస్తమానం నన్ను అనవలసిన పనేంటి? నాకోసరమైనవి నేను కొనుక్కుంటే ఈవిడకేంటి ప్రాబ్లమ్? ప్రతిదానికి ఇలా అంటే నేను ఎందుకు పడాలి అని అన్నాను మా అమ్మతో. అయితే నా మాటలన్నీ ఆవిడకి వినపడేలాగే అన్నాను. విని నన్ను తిడుతుంది. నేను నిన్ను కంటే ఇక్కడెందుకుంటావు, అత్తారింట్లో ఉంటావని ఏదేదో అంటుంది. నేను కూడా ఊరుకోలేదు. నా ఇష్టం, నా డబ్బులతో నేను కొనుక్కుంటా, ఏమైనా కొనుక్కుంటా, మా ఆయన డబ్బులతో అయినా కొనుక్కుంటా, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నా భర్త డబ్బులు నా ఇష్టం అని అన్నాను. నిజానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ నాకు అవసరానికి డబ్బులు ఇచ్చేది. అవి కూడా అలా కొనుక్కున్నవే. అయితే నేను ఎందుకు ఊరుకోవాలని ఊరుకోలేదు. నిజానికైతే ఈ రోజుకి కూడా నాకు ఏం అవసరమైనా నేను మా ఆయన దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఏదైనా మా అమ్మనే అడిగి కొనుక్కుంటాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఏంటో ఎవరిని అడగాలనిపించదు. అలాగే మా ఆయన కూడా అడగాలనిపించదు. ఏంటో మరి మొహమాటంగా ఉంటుంది. ఇంకేది అవసరమైనా అంత చనువు మాత్రం నాకు ఇప్పటికీ లేదు మా ఆయన దగ్గర. అమ్మనే అడుగుతాను. నా డబ్బులు నా ఇష్టం అన్నా కదా. అయితే ఆవిడ ఏట్లో పెట్టుకుంటావో కార్ట్లో పెట్టుకుంటావో పెట్టుకో అని అన్నది. సో నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది ఆ మాటకి. నిండు కడుపుతో ఉన్న వాళ్ళని అలా అసలు అనొచ్చా? కడుపుకి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా, ఏంటా మాటలని నేను అసలు ఊరుకోలేదు. ఇవన్నీ మాటలు మా అమ్మ విన్నది. నేను కాల్ కట్ చేయడం మర్చిపోయా. అయితే మా అమ్మ మా ఆయనకు కాల్ చేసి, "వినోద్ నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, మీ అమ్మ ఊరికే పిల్ల మీద గొడవ ఆడుతుంది" అని చెప్పిందంట. తొందరగా వెళ్ళని చెప్పింది. గొడవ అయ్యాక మా అమ్మకి కాల్ చేసి చెప్పారు మా ఆయన. కోపం వచ్చి మా అమ్మకి, "కడుపుతో ఉన్న పిల్లని అలా అనొచ్చా? కార్ట్లో పెట్టుకో అని అంటుంది. మా అమ్మాయికి కానీ ఏమైనా అవ్వాలి, మీ అమ్మని మాత్రం ఊరుకోనని" తిట్టారు. ఆ అమ్మాయి ఈ గొడవ అంతా మా బావగారికి చెప్పింది. సంబంధం చూసిన బావగారు ఆయన వచ్చారు. మా అత్తగారిని తిట్టారు. "కడుపుతో ఉన్న పిల్లని నువ్వు ఆ మాట అనడం చాలా తప్పు పిన్ని, మా అత్తగారు చాలా కోపంగా ఉన్నారు" అని అన్నారు. "నీకు ఆడపిల్ల ఉంది, కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే బాధలు పెడితే నువ్వు ఊరుకుంటావా? ఇంటి పిన్ని నీ పనులు, నీ పద్ధతి అసలు బాగోలేదన్నారు. వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారంట వాళ్ళు" అని చెప్పారు. శ్రీమంతం చేసి అని. అయితే ఆ వీక్లోనే శ్రీమంత ముహూర్తం పెట్టి మా ఆయనకి చెప్పారు. అయితే మా వాళ్ళు వచ్చారు. అయితే శ్రీమంతం ముందు రోజు మేము సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. నేను మా ఆయన అన్నీ మేమే చేసుకున్నాం. ఆవిడ ఒక్క రూపాయి కానీ శ్రీమంతానికి సంబంధించిన పనులు కానీ ఏమీ హెల్ప్ చేయలేదు. అయితే శ్రీమంతానికి మా ఆడపడుచు పిల్లలకి బట్టలు కొన్నాం మేము. ఆ బట్టలు కొన్నందుకు కూడా మా ఆడపడుచు వాళ్ళ ఆయన మమ్మల్ని